'ఇషా బరాబర్' అనే సినిమా జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఓకే. పర్వాలేదంట అనిపించింది. ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ అయితే బానే ఉంది. అదేంటంటే హీరో ప్రతి రూపాయిని కౌంట్ చేస్తూ ఉంటాడు. అలాంటి హీరో అకౌంట్‌లో రూ. 20 పోయిందని చెప్పి బ్యాంక్‌లో కంప్లెయింట్ ఇస్తాడు. ఇంక తర్వాత ఇలానే అందరి అకౌంట్‌లో జరుగుతుందని చెప్పి బ్యాంక్ వాళ్ళ మీద కోర్ట్‌లో కేసేస్తాడు. ఆ తర్వాత ఏమైందనేది సినిమా. ఇలా ఒక విషయం మీద కేసేయడం అనగానే నాకు 'గోపాల గోపాల' సినిమా గుర్తొచ్చింది. కానీ ఆ సినిమాలో ఆ ఎలిమెంట్‌తో పాటు చుట్టూ ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అలానే కోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సీన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో అయితే అలాంటివి ఏమి లేవు. చాలా నార్మల్‌గా సింపుల్‌గానే ముందుకెళ్తా ఉంటది. సినిమా స్టార్టింగ్‌లో హీరో క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నప్పుడైతే చూడటానికి కొంచెం బానే అనిపించింది. ఇక తర్వాత బ్యాంక్ వాళ్ళ మీద కేసేసాక హీరోకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని ఎక్స్‌పెక్ట్ చేస్తామో అలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి సీన్స్ అయితే చూడడానికి రెగ్యులర్‌గా అనిపించాయి. ఇంక సినిమా క్లైమాక్స్‌ని కోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో భారీ డైలాగ్స్‌తో ముగిస్తారేమో అనుకున్నాం గానీ, కొంచెం కమర్షియల్ సినిమా స్టైల్‌లో ముగించినట్టు అనిపించింది. అదైతే నాకంత బాగా అనిపించలేదు. ఇంక సినిమా లెంత్ అయితే చాలా తక్కువ ఉంది. అది సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంక సినిమాలో మెయిన్‌గా చేసిన యాక్టర్ పెర్ఫార్మన్స్ అయితే బావుంది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో పాయింట్ బానే ఉన్నా, దాని చుట్టూ స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఇంట్రెస్టింగ్‌గా లేకుండా చాలా సాదాసీదాగా ఉంటది. అలాంటి సినిమాని గనుక చూద్దామనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.